హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఫాదర్స్ డే జూన్ 3వ ఆదివారం. తండ్రుల బిడ్డల కోసం ప్రేమతో మీ కానమూకు స్వరంలో ఈ అంశాన్ని వినండి. ఫాదర్స్ డే జూన్ 3వ ఆదివారం. ఈ రోజున హ్యాపీ ఫాదర్స్ డే అంటూ గ్రీటింగ్స్ చెప్తున్నాం. కానీ నాన్న త్యాగానికి గుర్తింపుగా ఈ ఫాదర్స్ డే రావడం వెనక చిన్న కథ ఉంది. సొనారా స్మార్ట్ అనే అమ్మాయి 1910 జూన్ 19న అమెరికాలో దీన్ని మొదలుపెట్టింది. సొనారా తండ్రి విలియం స్మార్ట్ ఆయన భార్య చనిపోయినా తన పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచి పెద్ద చేశాడు. నాన్న ప్రేమను ఆస్వాదించిన సొనారా అమ్మ కోసం ఓ రోజును కేటాయించినట్టే నాన్నకు కూడా ఉండాలంటూ పితృదినోత్సవాన్ని జరుపుకుంది. అది 1972 నుంచి అమెరికాలో నేషనల్ హాలిడేగా, ఆ తర్వాత దేశాల్లో ఓ ప్రత్యేకమైన రోజుగా మారిపోయింది. జూన్ 3వ ఆదివారాన్ని ఇంటర్నేషనల్ ఫాదర్స్ డేగా జరుపుకుంటున్నాము. డాడ్ అనే పదం టాడ్, టాటా, డాడా ఇలా వెల్ష్, గ్రీక్, ఓల్డ్ ఇంగ్లీష్ పదాల నుంచి వచ్చిందట. అయితే వాటన్నింటికీ అర్థం నాన్న అనే. అమెరికాలో నాన్నకు బహుమతి ఇవ్వడానికి ఒక వ్యక్తి సగటున దాదాపు 12,000 రూపాయలు ఖర్చు పెడతారట. గులాబీని ఫాదర్స్ డే అధికారిక పువ్వుగా చెబుతూ ఈ రోజున నాన్నతో కలిసి ఉన్నవాళ్ళు ఎర్ర గులాబీని, నాన్న లేని వాళ్ళు తెల్ల గులాబీని ధరిస్తారట. కుటుంబాన్ని వృత్తిని సమన్వయం చేసుకుంటూ అన్నింట్లో పిల్లలకు రోల్ మోడల్గా నిలిచే తండ్రులకు గుర్తింపుగా బెస్ట్ ఫాదర్ అవార్డులు ఇస్తున్నాయి కొన్ని దేశాలు. అమెరికాలో నాన్నకు గౌరవార్థంగా 1942 నుంచి ఈ బహుమతిని అందిస్తున్నారు. ఏటా ఫాదర్స్ డే రోజున ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. అలాగే పసిబిడ్డను మొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ క్షణం నాన్నకు ఆనందంతో పాటు ఆయుష్ను కూడా పెంచేస్తుంది అంటున్నాయి కొన్ని పరిశోధనలు. ముఖ్యంగా ఆడపిల్లలు పుట్టిన తండ్రుల జీవితకాలం 74 వారాలు పెరుగుతుందట. పోలాండ్కు చెందిన యాగిలోనియన్ యూనివర్సిటీ చేసిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడింది. పిల్లలతో ఆడుకోవటం వల్ల తండ్రుల్లో ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలై ఒత్తిడి తగ్గుతుంది. పిల్లల ఆలనా పాలనలో భాగం అవ్వడం వల్ల సహనం పెరగటంతో పాటు భావోద్వేగాల నియంత్రణ అలాంటి ఎమోషనల్ స్కిల్స్ మెరుగవుతాయి. అంతేకాదు పిల్లలు లేని వారితో పోలిస్తే ఉన్నవాళ్లలో గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ అంటూ పరిశోధకులు చెప్తున్నారు. ఇంకా పిల్లలు పుట్టాక నాన్నలు ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లను వదిలేయడం, ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం, బాధ్యతాయుతమైన జీవితాన్ని మొదలుపెట్టడం తదితర కారణాలతో శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. కుటుంబం, పిల్లలతో ఏర్పడిన అనుబంధం ఒంటరితనాన్ని తగ్గించి ఆయుష్ను పెంచుతుంది. ఇదివరకటి కన్నా మిలీనియల్స్ నాన్నలు పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారనేది సర్వేల్లో తేలింది. బిడ్డకు అమ్మ లాలనతో పాటు నాన్న ప్రేమ అవసరమంటూ స్వీడన్లో 1974 నుంచి నాన్నలకు ప్రసూతి సెలవులు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారు. దాదాపు 80% జీతం ఇస్తూ 480 రోజుల పాటు పెయిడ్ పేరెంటల్ లీవ్స్ పద్ధతిని తెచ్చింది అక్కడ. అమ్మా నాన్నలిద్దరూ కలిసి
వాటిని పంచుకోవచ్చు. నాన్న తప్పకుండా 90 రోజులు సెలవు పెట్టాలన్న నియమాన్ని ఉంచటంతో తండ్రులు పెటర్నిటీ లీవ్ తీసుకోవటం మొదలైంది అక్కడ. జపాన్లో నాన్నలు తమ పిల్లలు పుట్టగానే ఏడాది పాటు సెలవు తీసుకోవచ్చు. అయితే మొదటి 6 నెలలకు 67%, ఆ తర్వాత 6 నెలలకు 50% జీతాన్ని ఇస్తారు. ఐస్లాండ్లో అమ్మా నాన్నలు కలిసి 12 నెలల పాటు పేరెంటల్ లీవ్ తీసుకోవచ్చు. నార్వేలో 15 వారాలు 100% జీతంతో సెలవులు ఇస్తారు. ఇంకా లిథువేనియాలో 30 రోజులు, నార్వేలో 2 నుంచి 4 వారాలు, పోర్చుగల్లో 20 రోజుల పాటు పెటర్నిటీ లీవ్స్ ఇస్తారు. మన దేశంలోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బిడ్డ పుట్టిన 6 నెలల్లోపు 15 రోజుల పాటు పితృత్వ సెలవుల్ని వాడుకోవచ్చు. మాతృత్వ సెలవుల్లా వీటికి చట్టమేమీ లేకపోయినా చాలా ప్రైవేట్ కంపెనీలు నాన్నలకు సెలవులను ఇస్తున్నాయి. విప్రో 8 వారాలు, మైక్రోసాఫ్ట్ 6 వారాలు, ఇంకా ఇలా చాలా సంస్థలు ఆయా కంపెనీల పాలసీలను బట్టి 15 రోజుల వరకు మగవాళ్లకు కూడా ప్రసూతి సెలవులను ఇస్తున్నాయి. పిల్లల పెంపకంలో ఇప్పుడు అమ్మా నాన్నల పాత్ర సరిసమానమే. అందుకే మొదటిసారి బిడ్డను కన్న తల్లులకే కాదు, తండ్రులకు బోలెడన్ని సందేహాలు వస్తాయి. వాటికి సమాధానం చెప్పడానికే డిజిటల్ వేదికలు ఎన్నో వచ్చాయి. హాయ్ డాడీ, డాడీ యాప్, సూపర్ డాడ్, డాడ్ ప్యాడ్, హూజ్ యువర్ డాడీ తదితర యాప్స్ ఎన్నో ఉన్నాయి. పిల్లలకు డైపర్ మార్చటం, స్నానం చేయించటం, కథలు చెప్పటం, ఇలాంటి ఎన్నో విషయాల్ని వీటి ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు, మా పాప తక్కువ బరువుతో పుట్టింది, ఏం చెయ్యాలి అని ఓ నాన్న అడిగితే, మా బాబు కంగారు థెరపీ వల్ల బరువు పెరిగాడు, మీరు ప్రయత్నించండి అంటూ ఓ డాడీ సలహా ఇస్తాడు. ఎందుకంటే ఇందులోని నాన్నల గ్రూపుల్లో ఇలా సొంత అనుభవాల్ని పంచుకోవచ్చు. వీటితో పాటు బూట్ క్యాంప్ ఫర్ న్యూ డాడ్స్ అన్న పేరుతో ఓ సంస్థ ఉంది. అమెరికాకు చెందిన ఈ వెబ్సైట్ స్థానికంగా నాన్నల కోసం క్యాంపులను పెడుతుంది. పిల్లల పెంపకానికి సంబంధించిన అనేక విషయాలను నేర్పిస్తారు అక్కడ. ఎక్కడి నుంచైనా రిజిస్టర్ అయ్యి క్యాంపులో పాల్గొనేలా దీంట్లో ఆన్లైన్ వర్క్షాపుల్ని పెడుతుంటారు. ఇక అలాగనే నీకు జన్మనే కాదు, భవిష్యత్తును చూపెట్టేది కూడా నాన్నే. బయటకు కనిపించే నాన్న కోపం వెనుక ఎవరికీ కనపడని ప్రేమ ఉంటుంది. మనమెక్కిన తొలి విమానం మన తండ్రి భుజాలే. గెలిచినప్పుడు 10 మందికి ఆనందంగా చెప్పుకొని, ఓడినప్పుడు మన భుజం తట్టి గెలుస్తావులే అని దగ్గరికి తీసుకునే వ్యక్తి నాన్న ఒక్కడే. నాన్న దండనలో ఒక హెచ్చరిక ఉంటుంది. అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకులను దాటేందుకు ఉపయోగపడుతుంది. మన జీవితంలో చాలామంది స్ఫూర్తిదాతలు ఉండొచ్చు, కానీ ఆ జాబితాలో తొలి పేరు మాత్రం నాన్నదే. నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో లేదో తెలియదు, కానీ అపజయం మాత్రం ఉండదు. జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో తండ్రి ఇచ్చే తోడ్పాటుకు వెలకట్టే సాధనం ఇంకా కనుగొనలేదు. ఓడిపోయినా సరే చేసి ప్రయాణాన్ని ఆపవద్దు అని మనకు చెప్పే తొలి గురువు నాన్న. మనకంటూ ఒక గుర్తింపు రాకమునుపే మనల్ని గుర్తించే వారిలో ప్రథముడు మన తండ్రి. తొలి జీతం అందుకున్న రోజున మనకన్నా ఎక్కువగా ఆనందపడే వ్యక్తి నాన్న. జీవితంలో ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోయినా సరే గుర్తుకు వచ్చే మాట నాన్న. నాన్నే రియల్ హీరో. అమ్మ ప్రేమకు ప్రతిరూపమైతే నాన్న ఓ నమ్మకం. అమ్మ ప్రేమలో ఆప్యాయత ఉంటే నాన్న ప్రేమలో బాధ్యత ఉంటుంది. అదే పిల్లలకు గొప్ప భరోసా. అందుకే మై డాడీ ఈజ్ మై రియల్ హీరో అంటారు ఎవరైనా. మరి ఇది తండ్రుల బిడ్డల కోసం ప్రేమతో మీ కానమోకు స్వరంలో ఫాదర్స్ డే జూన్ 3వ ఆదివారం అభినందనలు శుభాకాంక్షలతో ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.